పూజలు, పునస్కారాలు, వ్రతాలు, కార్తీక మాసము, శ్రావణ మాసము మంచి రోజుల్లో మరియు ఎక్కడికైనా ప్రయాణాలకు వెళ్తున్న పెళ్ళిళ్ళల్లో, పేరంటాల్లో ముందుగా మనం తయారు చేసుకునేది, మనకు కనిపించేది పులిహోర. ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాము అంటే ముందుగా పట్టుకెళ్ళేది పులిహోర. ఇంతటి రుచికరమైన పులిహోర గురించి మనం మాట్లాడుకుందాము. ఒక్క నిమిషం పాటు ఈ పులిహోరను 10 రకాలుగా చేసుకుంటాం. ఎవరు నచ్చిన పద్ధతిలో, ఎవరికి వచ్చిన పద్ధతిలో వాళ్ళు. పులిహోర నిమ్మకాయ పులిహోర అనేసి, దొబ్బ నిమ్మకాయ పులిహోర అనేసి, చింతపండుతో చేసే పులిహోర అని, ఆవపిండితో చేసే పులిహోర అని. కానీ చూడడానికి ఇది చాలా రాజరికంగా, దర్పంగా ఉంటుంది. పులిహోరకు తాలింపు అందం. వేరుశనగ గుండ్లు, జీడి పలుకులు, పచ్చిమిరపకాయ పంటికి తగులుతూ ఉంటే పుల్ల పుల్లగా, కారం కారంగా ఎంత రుచిగా ఉంటుందో. అందులో వేసిన మిరపకాయలు నంజుకొని తింటూ ఉంటుంటే ఆహా! ఎంత బావుంటుందో మరి. కాస్త పోపులో ఇంగువ వేసుకొని తాలింపు పెట్టుకొని ఎంత తినేవాళ్ళు అంత తినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.